మే మంత్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని జూన్ మంత్లోకి అయితే అడుగుపెట్టాము. ఈ వీడియోలో మనం మే నెలకి సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ సేల్స్ రిపోర్ట్ ఎలా ఉందో చూసేద్దాము. మొత్తంగా ఈ మే మంత్లో 6,311 ఎలక్ట్రిక్ కార్లు అయితే అమ్ముడవ్వడం జరిగింది. ఏప్రిల్తో కంపేర్ చేసుకుంటే ఏప్రిల్లో 6,943 ఎలక్ట్రిక్ కార్స్ అనేవి మన ఇండియాలో సేల్ అయ్యాయి. సో ఏప్రిల్తో కంపేర్ చేసుకుంటే మే నెలలో ఎలక్ట్రిక్ కార్స్ యొక్క సేల్స్ అనేవి 10% అయితే తగ్గడం జరిగింది. అదే 2023 మేతో కంపేర్ చేసుకుంటే 18% అయితే తగ్గింది. 2023 మే నెలలో 7,710 ఎలక్ట్రిక్ కార్లు సేల్ అవుతాయి. ఈ మే నెలలో కేవలం 6,311 ఎలక్ట్రిక్ కార్స్ సేల్ అయ్యాయి. దీనికి మెయిన్ రీజన్ ఎలక్షన్స్ అని చెప్పుకోవచ్చు. కొన్ని మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఈ మే మంత్ మొత్తం ఎలక్షన్ ప్రచారాలు హడావిడి మొత్తం మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా హోల్ ఇండియా ఈ ఎలక్షన్స్ పనిలోనైతే బిజీగా పడిపోయింది. అండ్ అదొక రీజన్ అయితే ఇంకొక రీజన్ వచ్చేసరికి హీట్. ఈ మే నెలలో ఎండలు మామూలుగా లేవు. ఢిల్లీలోనైతే 50 డిగ్రీలు దాటేశాయి. సో ఇంత వేడి ఉండడం వల్ల జనాలు షోరూమ్స్లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. అండ్ ఈ మే నెల హాలిడే సీజన్ కాబట్టి చాలా మంది ట్రిప్పులకి షికార్లకి అయితే వెళ్ళిపోయారు. సో ఇవన్నీ రీజన్స్ని ఇంక్లూడ్ చేసుకొని మే నెలలో ఎలక్ట్రిక్ కార్ల యొక్క అమ్మకాలు అనేది 10% తగ్గాయి. మొత్తంగా ఈ 2024లో గడిచిన మొదటి 5 నెలల్లో మన ఇండియాలో 34,659 ఎలక్ట్రిక్ కార్స్ అయితే సేల్ అయ్యాయి. 2023తో కంపేర్ చేసుకుంటే ఈ సేల్స్ అనేవి 25% పెరిగాయని చెప్పుకోవచ్చు. 2023 ఫస్ట్ 5 మంత్స్లో 27,618 ఎలక్ట్రిక్ కార్స్ అయితే సేల్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ మే నెలలో జరిగిన 6,311 ఎలక్ట్రిక్ కార్ల సేల్స్లో టాప్ 10లో ఏ కంపెనీస్ ఉన్నాయో చూసేద్దాము. ముందుగా మనం టాప్ 10 నుండి అయితే స్టార్ట్ చేద్దాము. 10th ప్లేస్లో కియా కంపెనీ ఉంది. కియా కంపెనీ వాళ్ళు ఏప్రిల్ మంత్లో 22 ఎలక్ట్రిక్ కార్లను అమ్మగా మే మంత్లో 20 కార్లను అయితే అమ్మారు. కియా నుండి మనకి ఒకే ఒక ఎలక్ట్రిక్ కార్ ఉంది. అది వచ్చేసరికి కియా EV6 అనమాట. దాని ప్రైస్ అనేది సుమారుగా 60 లక్షల వరకు అయితే ఉంటుంది. 9th ప్లేస్లో వోల్వో కంపెనీ ఉంది. వోల్వో కంపెనీ వాళ్ళు ఏప్రిల్లో 39 కార్లు అమ్మితే మే మంత్లో 35 కార్లు అయితే అమ్మారు. వోల్వో నుండి మనకి 2 మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రైస్ అనేది ఒక 45 lakhs పైన అయితే ఉంటుంది. 8th ప్లేస్లో సిట్రిన్ వాళ్ళు ఉన్నారు. సిట్రిన్ వాళ్ళు ఏప్రిల్ మంత్లో 26 కార్లు అమ్మితే మే మంత్లో 36 కార్లను అనేది సేల్ చేయడం జరిగింది. సిట్రిన్ నుండి ప్రస్తుతం మనకి EC3 అనే ఒకే ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే అవైలబుల్గా ఉంది. 7th ప్లేస్లో మర్సిడీస్ ఉంది. మర్సిడీస్ వాళ్ళు ఏప్రిల్ మంత్లో 133 కార్లు అమ్మితే మే మంత్లో 55 ఎలక్ట్రిక్ కార్లను వీళ్ళైతే సేల్ చేశారు. 6th ప్లేస్లో BMW ఉంది. BMW వాళ్ళు ఏప్రిల్ మంత్లో 55 కార్లను సేల్ చేస్తే మే మంత్లో 60 కార్లను అయితే సేల్ చేశారు. ఇక టాప్ 5 పొజిషన్స్కి వచ్చేస్తే 5th ప్లేస్లో హ్యుండై వాళ్ళు ఉన్నారు. హ్యుండై నుండి ప్రస్తుతం మనకి హ్యుండై కోనా EV అండ్ హ్యుండై ఐయోనిక్ 5 అనే 2 కార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఏప్రిల్ మంత్లో వీళ్ళు 89 కార్లను సేల్ చేస్తే మే మంత్లో 95 కార్లను అయితే సేల్ చేశారు. 4th ప్లేస్లో BYD కంపెనీ అయితే ఉంది. వీళ్ళు ఏప్రిల్ మంత్లో 135 ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేస్తే మే మంత్లో 148 ఎలక్ట్రిక్ కార్లను అయితే సేల్ చేశారు. ఈ 2024వ సంవత్సరంలో BYD వాళ్ళకి ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ మంత్ అనమాట. ప్రస్తుతం BYD కంపెనీ నుండి మనకి BYD E6, BYD Atto 3 అండ్ BYD Seal అనే 3 ఎలక్ట్రిక్ కార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 3rd ప్లేస్లో మహీంద్రా కంపెనీ అయితే ఉంది. మహీంద్రా కంపెనీ ఓన్లీ XUV 400 అనే ఒకే ఒక ఎలక్ట్రిక్ కార్ మన ఇండియాలోనైతే సేల్ చేస్తుంది. వీళ్ళు ఏప్రిల్ మంత్లో 618 ఎలక్ట్రిక్ కార్లను అమ్మితే మే మంత్లో 525 ఎలక్ట్రిక్ కార్లను అయితే సేల్ చేశారు. మొత్తంగా మహీంద్రాకి మే మంత్లో 8% మార్కెట్ షేర్ అయితే ఉంది. 2nd ప్లేస్లో MG కంపెనీ ఉంది. MG నుండి ప్రస్తుతం మనకి ZS EV అండ్ కామెట్ EV అనే 2 ఎలక్ట్రిక్ కార్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఏప్రిల్ మంత్లో వీళ్ళు 867 ఎలక్ట్రిక్ కార్లను అమ్మితే మే మంత్లో 883 ఎలక్ట్రిక్ కార్లను అయితే అమ్మారు. MG వాళ్ళకి 14% మార్కెట్ షేర్ అయితే ఉంది. 1st ప్లేస్లో ఎవరుంటారో మనందరికీ తెలుసు, మార్కెట్ లీడర్ టాటా అయితే ఉంది. ఈ టాప్ 9లో ఉన్న ఏ కంపెనీస్ 1000 మార్క్ని అయితే దాటలేదు. బట్ టాటా వచ్చేసరికి ఏకంగా 4,442 ఎలక్ట్రిక్ కార్స్ని అయితే ఈ మే మంత్లో సేల్ చేసింది. టాటాకి ఈ మే మంత్లో మొత్తంగా 70% మార్కెట్ షేర్ అయితే ఉంది. సో ఇవన్నమాట ఎలక్ట్రిక్ కార్ రేస్లో ఉన్న టాప్ 10 కంపెనీస్ అయితే. సో చూసారుగా మరి ఈ ఏప్రిల్ మంత్లో జరిగిన కార్ సేల్స్ అయితే ఇవన్నమాట. అండ్ టాప్ 10 లిస్ట్లో ఈ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఈ టాప్ 10 కంపెనీస్లో మీ ఫేవరెట్ ఎలక్ట్రిక్ కార్ ఏదో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఎలక్ట్రిక్ కార్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.